మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. కానీ పని చేయకుండా ఇచ్చామనుకోండి, దాని విలువ మనకు తెలియదు, పడేస్తాం వెంటనే. పని చేయకుండా దేవుడు ఇచ్చినా దాన్ని మనం ఏం చేస్తాం తెలుసండి? దాన్ని మనం సరిగ్గా వినియోగించాం. చాలా కష్టపడిన తర్వాత ఏదైనా దొరికింది అనుకోండి, అది చిన్నదైనా సరే ఎలా చూస్తుంది సార్, ఎంత కష్టపడ్డానండి దీనికోసం. నేను ఒకరింటికి భోజనానికి పిలిచారు, ప్రార్థనకి వెళ్ళాను. చిన్న ఇల్లు, చాలా చిన్న ఇల్లు. నేను ఇల్లు చూసి ఇంత చిన్న కట్టేసుకున్నారండి అన్నాను. నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. ఎంత కష్టపడాల్సి వచ్చిందో అయ్యగారు ఈ ఇల్లు కట్టడానికి, ఎంత కష్టపడాల్సి వచ్చిందో. 3 సెంట్లు స్థలం వాళ్ళకున్నది. ఈ 3 సెంట్లు పంచుకోవడానికి వీలు పట్ల. ఎందుకంటే అది ఒక సోల్లాగా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే, ఒక సెంటు బారు దారి వదులుకుని ఈ ఇంటికి ఆ ఇంటికి కలిపి ఈ సోల్ని తెగ్గొట్టలేప్పుడు ఈ సోల్ని ఎలా తిప్పాలన్నమాట. 3 సెంట్లు, 1 సెంట్ అంతా రోడ్డుకు పోయింది. 1 సెంట్ ఏమో మిగిలింది, 2 సెంట్లు మిగిలింది. 1 సెంటు ఈయన 1 సెంటు ఈయన పంచుకుంటే అసలు అంగుళాలు కూడా తేడా లేకుండా సెంటు భూమి వచ్చింది. సెంటు భూమిలో ఏం కట్టుకుంటాడు? ఈయనకి 2 పిల్లలు, ఆయనకి 2. ఏం చేశారంటే పైన కింద కట్టుకున్నారు. చిన్న గది, అందులోనే అన్నీ సమకూర్చి కట్టుకున్నారు. ఆయన అంటాడు, ఈ ఇల్లు అంటే నాకు ఎంత ఇష్టం అనండి. చాలా కష్టపడ్డాడు అన్నమాట ఆ ఇల్లు కోసం. ఒక పెద్ద భవంతి ఇవ్వని సంతోషం, ఆ లార్జ్ ఇవ్వని సంతోషం ఆయన తన ఇంట్లోనే పొందగలుగుతాడు. ఎందుకు తెలుసా? ఆ ఇల్లు కోసం అతను ఎంతో కష్టపడి కట్టుకున్నాడు. ఆ ఇల్లు అంటే తనకి ప్రాణం. ఎందుకు? చాలా కష్టపడ్డాడు ఆ ఇల్లు కోసం. ఇంచుమించు 1000 ప్రయత్నాల తర్వాత బల్బు కనిపెట్టిన తర్వాత మొట్టమొదటి బల్బు తన పనివాడికి ఇచ్చి ల్యాబ్లో పెట్టమంటే ఆ బల్బు పడేసాడంట పనుడు. అప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేసో ఎక్స్పెరిమెంట్లు చేసి లాస్ట్కి బల్బు కనిపెడితే ఆ బల్బు ఇచ్చి నువ్వు ల్యాబ్లో జాగ్రత్తగా పెట్టంటే మెట్ల మీదకి ఎక్కి దబాలు అని పడిచి బల్బు పగిలిపోయిందంట. అసలు మనమైతే కొట్టి ముక్కలుగా చేసి చంపేసి నరికేయమా? ఫస్ట్ బల్బు అండి ఇది. ఫస్ట్ బల్బు ఎలాగలేదండి, మ్యూజియంలో లేదు. ఏమైందండి? పగిలిపోయింది. అప్పుడు అతను ఏమనుకున్నాడంటే, దాని గురించి మనం పొరపాటు చేసుకునే దానికంటే అది చాలా
దాన్ని ఎలా చేసి ఉంటాడండి. కాస్త ఎట్టి పరిస్థితుల్లోనే అది కావాలి నాకు అన్నట్టుగా ప్రయత్నించాడు. అందుకే సక్సెస్ అయింది. ఇంకా రెండో బల్బు చేయడానికి పెద్ద ప్రయాసం ఏముంది? ఆల్రెడీ తన దగ్గర అంతా తెలిసిపోయింది. కష్టపడి పొందుతాం చూసారా, అది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళ నాన్న ఒక ఇల్లు ఇచ్చి, ఆ ఇల్లు మీద ఒక స్టేర్ ఇచ్చి, బాత్రూంలో పైప్ ఇచ్చి, కమోడ్లో నీళ్ళు ఇచ్చి, ఏమండి బ్యాంకు బ్యాలెన్స్లో ఎందుకైనా మంచిదని 3 లక్షలు క్యాష్ వేసి, అతనికి ఒక ఏటీఎం కార్డు ఇచ్చి, తిరగడానికి బండి ఇచ్చి, ఇవన్నీ చేస్తే ఆడికేం తెలుస్తుంది? ఆడికేం తెలుస్తుంది విలువ, వస్తువు విలువ? ఆడికి తెలీదా విలువ? ఆ కష్టపడి పొందుకున్నవాడు. తప్పిపోయిన కుమారుడు గురించి ఒక పాట రాద్దామని చెప్పి ఎప్పటి నుంచి అనుకున్నాను. ఈ వారంలో ఆ చిన్న ప్రయత్నం చేస్తాను. తప్పిపోయిన కుమారుడు. వాళ్ళ నాన్న ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో తెలియదు, కానీ కనుచూపులో మొత్తం ఏం చేశాడంటే ఆర్పేయలేదండి తప్పిపోయిన కుమారుడు. ఆస్తిలో సగం భాగం వాడిని ఇచ్చింది అతనికి. అంటే ఎంత భాగమో అది. వ్యభిచార కొంపల చుట్టూ తిరిగాడంట, బ్రాంతి కోట్ల చుట్టూ తిరిగాడంట, మొత్తం పాడు చేశాడు. ఎలాంటి పరిస్థితి వచ్చాడు? పందులు పొట్టు తినే పరిస్థితికి వచ్చేసాడు పాపం ఆ కుర్రాడు. అప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను ఇంకేం చేయలేను, తన నిస్సహాయత. నిజంగానే కనుక ఆ డబ్బులంతా అతనే సంపాదించుంటే పోతే ఏం చేస్తాడండి? బాధపడ్డావు, మళ్ళీ సంపాదిస్తాడు. ఇతని దగ్గర ఛాన్స్ లేదు. ఆ డబ్బులు అతనే సంపాదించుకుంటే అలా ఖర్చు పెడతాడా? ఫస్ట్ పెట్టడం. పాడు చేసాడు. మళ్ళీ సంపాదించే శక్తి అతని దగ్గర ఉందా? లేదు. ఎందుకంటే ఆ డబ్బు సంపాదించింది అతను కాదుగా, ఖర్చు పెట్టాడు అంతే. ఖర్చు పెట్టడం పెద్ద విషయం ఏముంది? చిన్నపిల్లలకి ఒక 50,000 ఇంట్లో పెట్టెళ్ళి ఏదైనా చాక్లెట్లు కావాలంటే కొనుక్కోమన్నాం అనుకోండి, రోజుకు ఒక కాగితం తెస్తారు. వాళ్ళు రోజుకు ఒక కాగితం తెస్తారు. కాదు కూడదంటే 2 కాగితాలు కూడా తీస్తారు. కోరికలు పెరిగిపోతా ఉంటాయి డబ్బులు. ఎందుకంటే ఆ 50,000 సంపాదించడం వాడికి తెలీదు. 50,000 ఖర్చు పెట్టడమే ఉంది. అందుకని దేవుడు ఏమంటాడంటే, లేదు అలా ఎందుకు ఇస్తాను నీకు నేను ఏదైనా ఇస్తే ఎలా ఇవ్వాలో తెలుసా? నువ్వు దాన్ని చూసుకుని మురిసిపోవాలి. ఎవరు ముట్టుకోకూడదు దీన్ని అన్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ఇస్తాను నేను అంటే. అలా ఇవ్వాలంటే ముందు ఆ పని కోసం మనం ఎలా ప్రయాసపడాలి? నేను జున్నూరు మందిరం కట్టే ఆ టైం వచ్చింది చూసారా? ఆ టైం వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది బుర్రలోకి. మొత్తం ఎక్కడో ఉంది అది, అక్కడ కాకుండా ఇంకెక్కడ కట్టుకుంటే బాగుంటుందా అని ఆలోచన వచ్చింది. అది 2వ మందిరం. చాలా సంవత్సరాలు ప్రార్థన తర్వాత ఎక్కడ కడితే బాగుంటుందా అని వచ్చింది. ఈరోజు అనుకోకుండా నేను ప్రార్థనకి వెళ్ళాల్సి వచ్చింది. ఆకువీడు దుంపకడప నుంచి వెళ్తున్నాను. అప్పుడు ఎవరో చెప్పారు నాకు, దుంపకడపలో ఇక్కడేనండి యేసురత్నం గారి చర్చ్, మీటింగ్స్ జరుగుతాయి కదా అని చెప్పాను. అంటే అవునా అండి అన్న, లోపలే ఉంటుందండి. ఎంతమంది వస్తారండి అన్న? 2,000 మంది వస్తారండి. మధ్యపోయింది. ఆకువీడే పెద్ద చిన్న ఊరు, మళ్ళీ దాంట్లో దుంపకడప అనేది ఇంకో చిన్న ఊరు. అక్కడ చర్చికి 2,000 మంది వస్తారండి, లేదా 1,500 మంది వస్తారండి. నేను అప్పుడు అనుకున్నాను, తప్పు, ఊరిని బట్టి చూడకూడదు. అక్కడ మనం ఎంత ప్రయాసపడ్డామో దేవుడు అంత ఫలితాన్ని ఇచ్చాడు. లేదా ఆయన యేసురత్నం గారు అక్కడ ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రార్థన చేశాడు, దేవుడు అక్కడికే తీసుకొచ్చాడు. ఎవరిని? విశ్వాసుల్ని. అయితే జున్నూరు మందిరం కట్టడం తప్పులేదు, కట్టొచ్చు అనిపించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకున్నది చిన్నదే ఏమో, ఆ చిన్నదాన్నే దేవుడు ఆశ్చర్యకరంగా మార్చొచ్చేమో. నీ దగ్గర ఉన్న చదువు చిన్నదే, దేవుడు దాన్ని అద్భుతంగా మార్చొచ్చేమో. నీ దగ్గర ఉన్న స్థలం చిన్నదే, కానీ దేవుడు దాన్ని అద్భుతంగా మార్చొచ్చేమో. నీ దగ్గర ఉన్న సామర్థ్యం కొంచెమే,
కానీ దేవుడు దాన్ని అద్భుతంగా మార్చచ్చేమో. ఉట్టిగా ఒక రాత్రిలో ఇవ్వడు దేవుడు. కానీ నువ్వు దానికోసం ఎంత ప్రయాసపడతావో, ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత కన్నీరు కారుస్తావో, ఎంత దాని మీద నువ్వు రాత్రింబగళ్ళు మనసు పెడతావో, అంత అద్భుతంగా నీ జీవితంలో కార్యాన్ని ప్రభు నిశ్చయంగా చేస్తాడో. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసతో పొందుకున్నది ఏది పాడు చేసుకోవు. నువ్వు కష్టపడి పొందుకున్నది ఏది పాడు చేసుకోవు. ఒకవేళ పాడైపోయినా మళ్ళీ నువ్వు అతన్ని భర్తీ చేయగలిగిన శక్తి దేవుడు ఆల్రెడీ నీకు ఆ ప్రయాస పడడంలో దేవుడు నీకు అనుగ్రహించేశాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాడేయడం అందరికి వచ్చు, కట్టడం మాత్రం కొందరికి వచ్చు. పాడేయడం కట్టడం మాత్రం ఆ పని చేసేవాడికి మాత్రమే వచ్చు. పాడేయగలడు, దాన్ని తిరిగి కట్టగలడు. నేను పాడేయచ్చు కానీ కట్టలేను, కానీ పాడేయగలడు, కట్టగలడు. దేవుడు కూడా అలాగంటున్నాడు, నేను పడగొట్టువాడని నేనే. మళ్ళీ నువ్వు ఊపిరి తీసుకునే లోపు నేను కట్టేస్తాను. నేను పడిపోయింది అనుకునే లోపల నేను మళ్ళీ నా కార్యాన్ని మొదలుపెట్టి ఆ కార్యాన్ని నేను జరిగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. అసలు మీరేమనుకున్నా అనుకోండి, కానీ తిమ్మిది ఉండదు, నిద్రపడదు రాత్రులు. దాని గురించి మళ్ళీ చేస్తున్నాను, దీని గురించి, దాని గురించి, దాని గురించి, దాని గురించి. నేను పొద్దున పడుకుంటాను, రాత్రులు పడుకోవడం మానేసి. నా అభిషేకం అందరికీ వచ్చి ఇంట్లో అందరూ అలాగే చేస్తున్నారు. పడుకోవట్లే, మనం పడుకోం. నా పాటలు రాసుకునే టైం అదే, నా ప్రార్థన చేసుకునే టైం అదే, నేను వాక్యం ధ్యానించుకునే టైం అదే. నా టైం అంతా అదే. ఆ టైంలో గుర్తొచ్చేస్తా ఉంటాయి అన్నీ. నీ గుండెల్లో మంట ఉంటే నీకు అర్ధరాత్రి కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది. నీ గుండెల్లో కసి ఉంటే, ఒక ఆశ ఉండాలి, దాని పక్కనే దాని సహకారం చేసుకోవడానికి ప్రయత్నం ఉండాలి. ఈ ఆశ ప్రయత్నాన్ని ఆశీర్వదించే దేవుడిని గట్టిగా పట్టుకోవాలి. ఈ మూడు మన దగ్గర ఇప్పుడు ఉండాలి. ఆశపడాలి, ప్రయత్నం ఉండాలి, తర్వాత దాన్ని సఫలపరిచే శక్తి మన దగ్గర లేదు, దేవుడి దగ్గర ఉంది. ఆయన ఆ బలవంతుడు, ఆ శక్తి కలిగిన దేవుడు ఆయన అద్భుతం చేయగలిగిన దేవుడు అని మనం విశ్వసించగలిగి నమ్మగలిగే కృప ప్రభు మనకు దయచేస్తాడు. కాబట్టి మనం ప్రయత్నాలు అయితే చేయక మాటల లోకంలో కూటి కోసం కోటి విద్యలని పని కోసం ఏదో ప్రయత్నం చేస్తానే ఉన్నాం, ఏదో డబ్బు సంపాదించుకునేది. కానీ ఆ క్రమశిక్షణతో కూడిన ప్రార్థన మనం చేయలేకపోతున్నాం, ఆ భారంతో కూడిన ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన మనల్ని క్రమపరుస్తుంది. ప్రార్థన జీవితం మనల్ని ఏం చేస్తుందంటే క్రమపరుస్తుంది. ప్రార్థన జీవితం మనలోని ఆత్మ సంబంధమైన ఆ యొక్క అనుభవాలు ఉంటాయి సార్, వాటిని తట్టి లేపుతూ ఉంటుంది. వాళ్ళకి తట్టి లేపుతూ ఉంటుంది. ఓ సైంటిస్టు బైబిల్ చదువుకుంటాడట. సైంటిస్ట్ బైబిల్ చదువుతాడు ఏంటంటే అనుకుంటారు మీరు. బైబిల్ చదివిన వాళ్ళందరూ గొప్పోళ్ళందరూ బైబిల్ చదువుతారు. బైబిల్ అందరినీ గొప్పోళ్ళుగా చేస్తుంది. ఆయన చదువుకుంటున్నాడంట. బైబిల్ చదువుకుంటుంటే వెనకమ కాండంలో ఒక సందర్భం కనపడిందంట ఆయనకి. ఏమనంటే మోషేని దాయడానికి వాళ్ళ అమ్మ ఒక తొట్టిని తయారు చేసి దాని నిండా కీళ్ళు పోసేసిందంట. కీళ్ళు పోస్తే ఆయన చదువుతుంటే కీలు దొరుకుతుందంటే కీలుకు సంబంధించిన అన్ని రా మెటీరియల్ అక్కడ ఉన్నట్టే కదా, అక్కడికి వెళ్ళి చేయాలి అని చెప్పి ఎక్కడైతే మోషేని తల్లి దాచిపెట్టిందో ఆ ప్రాంతానికి వెళ్ళి అతడు ప్రయత్నం చేసిన తర్వాత చాలా సంవత్సరాలు పోయిన తర్వాత అతనికి పాయింట్ దొరికింది. దొరికితే ఆ దేశం వాళ్ళు అన్నారంట, అసలు ఇది నువ్వు ఎలా కనిపెట్టగలగవు, అసలు ఈ ప్రాంతంలో కీలు ఉంటుందని, ఈ ప్రాంతంలో ఇలాంటి క్రూడ్ ఆయిల్ ఉంటుందని, ఇక్కడ ఇలాంటి ఆయిల్స్ ఉంటాయని, ఇలాంటి వస్తువులు ఉంటాయి, నువ్వు ఎలా కనిపెట్టగలవు అంటే అసలు నీకు ఆ జ్ఞానం ఎలా వచ్చింది, నువ్వు ఈ ప్రాంతం వాడివి కాదు, నువ్వు దీన్ని ఎలా కనిపెట్టగలగవు అంటే ఒకరోజు బైబిల్ చదువుతున్నాను నేను.
బైబిల్ చదువుతుంటే నాకు ఎప్పుడో జరిగిపోయిన సందర్భం బైబిల్లో కనపడింది నాకు. మన ప్రాంతాల్లో దొరికే వాటితో మనం పని చేస్తాం, మన ప్రాంతంలో దొరకని వాటితో పని చేయంగా. మీరు ఆకువీటి దాటి ఎలా వెళ్తున్నారు అనుకోండి, మీకు కిక్కిస్ కర్రతో దళ్ళు కనబడుతూ ఉంటాయి, చక్కగా అందం కనబడుతూ ఉంటాయి. అక్కడ దొరుకుతుంది కిక్కిసా, మనం తెచ్చుకోవడానికి ఎక్కువైపోతుంది. మనం తెచ్చుకోవడానికి అది అక్కడి నుంచి లోడ్ చేసుకుని అది కట్టి చేయడానికి అయిపోతుంది. ఆ ప్రాంతం వాళ్ళకి చాలా అనువుగా దొరుకుతుంది కాబట్టి చక్కగా కిక్కిస్ దళ్ళు కొట్టుకున్నారు. గోళ్ళ కంటే గట్టిగా ఉంటాయి. మనం ఫస్ట్ మందిరానికి అదే కట్టాం చుట్టూ. ఎంత బాగుంటుందో, ఎంత అందంగా ఉంటుందో. వాళ్ళే కట్టగలరు అంత చక్కగా కట్టేసి కోసేసి దానిపైన కొట్టం తొడిగేసి నీళ్ళు వెళ్ళకుండా చక్కగా చాలా ఫిక్స్గా చేస్తారు. అలా దొరికితే అక్కడ దొరుకుతుంది అన్నమాట. అందుకే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం కట్టుకుంటారో కిక్కిస్తాడు కడతారు. దొరికింది కాబట్టి విస్తారంగా వాడుతున్నారు. మీకు తెలంగాణ విజయవాడ దాటిన తర్వాత హైదరాబాద్ ఈ ముంబై వెళ్ళే రూట్ హైదరాబాద్ వెళ్ళే రూట్ కాకుండా ముంబై వెళ్ళే రూట్ వెళ్తే నాపరాలతో వేసి ఉంటాయి స్లాబ్లు. నాపరాలు పేర్చేస్తారు మొత్తం స్లాబ్. అది ఎలా ఉంటాయంటే తెలీదు, నేను వెళ్ళి చూడలేదు. ఆ ట్రైన్లో చూస్తుంటే నాపరాలు పేర్చేస్తారు పైన. అంటే దొరుకుతుంది వాళ్ళకి. మనం హైదరాబాద్ వెళ్తే టైల్స్ వాడడానికి వాళ్ళు ఇసుక వాడరు. మనం ఇసుకేసి ఇంత ఎత్తున సిమెంట్ కలిపేసి ఇసుకేస్తాం కదండి, వాళ్ళు ఇసుక వాడరు. మనం బూడిద వాడతాం కదండి రోడ్లకి, చిప్స్లో బూడిది. అంటే అక్కడ దొరికేదాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఇతను అర్థమైంది ఏంటంటే ఎవరికి ఏ ప్రాంతంలో, అది ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు ఆయన? బైబిల్ మనకి రహస్యాలు తెలియజేస్తుందండి. కొత్తగా డాక్టర్ అయ్యాడంట. డాక్టర్ అయితే డాక్టర్లు అంట ఈ ఆపరేషన్ థియేటర్లోని ఈ జూనియర్ డాక్టర్లు అందరినీ కాళ్ళు చేతులు పట్టుకోవడానికి వాడేవారంట. డాక్టర్కి చెప్తూనే ఈ కాళ్ళు చేతులు పట్టుకోవడానికి. ఇది మీరు అనుకున్నారు, ఇది కాళ్ళు చేతులు పట్టుకోవడం ఏంటి డాక్టర్ గారు అని. నేను అప్పటికి ఇంకా మత్తు మందు కనిపెట్టలే, క్లోరోఫామ్ కనిపెట్టలే, మత్తు మందు కనిపెట్టలేదండి అప్పుడే జూనియర్ డాక్టర్. కాళ్ళు ఎలా పట్టుకోవాలి కదండి, ఆవిడని పాద పట్టుకున్నాడంట. ఆపరేషన్ చేస్తున్నారు ఆవిడికి. ఎప్పుడైతే కత్తి అలా వెళ్ళి పుచ్చుకుందో ఇటో తన్ను అటో తన్ను తన్నిందంట. పాపం కాలు అట్టుకున్న ఆయనేమో ఆగాడంట, ఈ పాదం అట్టుకున్న ఆయనేమో వెళ్ళి ఎగిరి అక్కడ పడ్డాడంట. గోడకి వెళ్ళి తెలిసి ఎగరైపోయి గోడకి వెళ్ళిందంట. అతనికి మందు వేయాల్సి వచ్చిందంట. కూర్చొని బాధపడుతున్నాడట, ఏం నా బతుకు, నా కర్మ ఇలా తగలడింది. ఇక రోజుకో తన్నుతంటే ఏనెవరికి అంతా పగిలిపోయి ఆ చిన్న మెదడు చిదిగిపోయి డాక్టర్గా కాకుండా రోడ్డు పక్కన అడుక్కునేవాళ్ళగా అయిపోతానేమో అనుకుని ఏడుతూనే బాధపడుతున్నాడంట. ప్రార్థన చేసేవాడంట, బాగా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటున్నాడంట. ఆదికాండంలో ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి అతని ఎముకల్లో ఒక ఎముకను తీసంటే అయ్యి గాఢ నిద్ర కలుగు చేసి, అప్పుడు వాడికి ఆలోచన వచ్చిందంట. అంటే మనిషి చచ్చిపోకుండా గాఢ నిద్ర కలుగు చేస్తే ఒళ్ళు కోసేయచ్చమాట. అప్పుడు మొదలెట్టాడంట పరిశోధన. కనిపెట్టాడు క్లోరోఫామ్, మత్తు మందును కనిపెట్టాడు ఆయనే. కనిపెడితే అప్పుడు అతనితో అన్నారంట, అసలు నువ్వు మత్తు మందు ఎలా కనిపెట్టి, అసలు నీకు ఆలోచనలు పడుకోబెట్టి ఆపరేషన్ చేసి నిద్రపుచ్చి. అప్పుడు ఆయన అన్నాడంట, నేను బైబిల్ బాగా చదువుతాను. బైబిల్ చదువుతుంటే నాకు బైబిల్లో ఒక పదం కనబడింది. ఆ పదం ఏంటంటే ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలుగు చేసని. నేను అదే ఫాలో అయ్యాను అంతే. దాంట్లోంచి పుట్టుకొచ్చింది మత్తు మందును కనిపెట్టాలనే ఆలోచన. ఇప్పుడు చక్కగా వెళ్తారో పాపం ఏమీ తెలీదు, మత్తు ఇచ్చేస్తున్నారు. నిజంగా మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే మన పరిస్థితి ఏంటంటారు? అది తెలియాలంటే మనం యోసేపుని అన్నీ అడగాలి. ఎంత ధైర్యం అంటే యోసేపుకి, అంటే మనోడికి కాదు ఎదుటోళ్ళకి. అసలు ఇంకెంతకంటే పెద్ద నిర్వచనం మనకు దొరకదు. సరే ఇండిషన్ చేస్తున్నప్పుడు చూశాను, వీళ్ళు చెప్పారు కానీ నాకు అర్థం అవ్వలేదు. ఆపరేషన్ చేయట్లేదే, ఇండిషన్ చేస్తున్నారంటే ఆపరేషన్ చేస్తే ఇంకా తక్కువ కేకలేస్తారు. ఇండిషన్ కేసిన కేకలు చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ నొప్పులు బాధపడుతుందేమో వాళ్ళు ఆవిడ అనుకుంటారంట.
అందరికీ కసామని పొడిచి కసామని తీసేస్తాడు. మళ్ళీ తెలియనోడా అంటే తెలిసినవాడే. అన్నయ్య కుట్లు కూడా వేస్తున్నాను ఈ మధ్యన అన్నాడు. మరి కుట్లు వేస్తున్నప్పుడు నువ్వు ఇండక్షన్ చేయించుకోవడానికి అంత పాటి పప్పులే లేదు. ఎవరికైనా భయమే. మొన్న నాకు కూడా ఇండక్షన్ చేస్తాకి పక్క తిరగండి అంటుంది అమ్మాయి. చేస్తంటే అమ్మ జాతక చేయమంటాను. అబ్బో అన్నాను. అన్న తర్వాత అబ్బాయి దూది పెట్టింది. ఏమి పొడిసింది అనుకుంటున్నాను నేను. ఆ పొడిచేసి ఇండక్షన్ ఇక్కడ చేసి తీసేసింది. అమ్మ నా దేవా ప్రభు నీకు స్తోత్రం నాయన. ఇంకెప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, ఆమె అనేక వైద్యుల చేత తిప్పలబడని. వైద్యుల దగ్గరికి వస్తే మనకేంటండి? తిప్పలే. అక్కడికి వెళ్ళకూడదు, దేవుడి చేతిలో ఉండాలి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. వైద్యుడి చేతిలోకి వెళ్ళి మనం అత్తమానం హాస్పిటల్కి వెళ్ళిపోతాం అంటాడు. బెల్లలు ఇస్తే ఆ బెల్ల రియాక్షన్ మళ్ళీ ఆ రియాక్షన్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ దానికి యాక్షను. ఇవన్నీ వేసుకుంటే గ్యాస్ బెల్ల వేసుకోకపోతే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అన్నీ ఏంటండి? తిప్పలే. అలాంటి క్లోరోఫామ్ కనిపెట్టి ఆ బాధ నుంచి ప్రజల్ని విముక్తి చేశాడు. దేంట్లో నుంచి వచ్చింది? స్తోత్రం. ఇలాంటి ఎన్నో ఎన్నో ఎన్నో. బైబిల్ అంట ప్రార్థించడం నేర్పుతుందంట. అంతేకాదు, బైబిల్ ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తుందంట. బైబిల్ మనం దేవుళ్ళు ఎలా పట్టుకోవాలో, దేవుని పాదాలు ఎలా పట్టుకోవాలో చెప్తుందంట. బైబిల్ దేవుడికి ఎలా దగ్గరైపోవాలో చెప్తుందంట. ఎవరైతే ఈ గ్రంథాన్ని నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని రాయబడినట్టుగా, ఎవరైతే తన మాటను అలా సంపూర్ణంగా విశ్వసిస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు కృప చూపించడానికి ఆయన సంపూర్ణంగా ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప ప్రార్థన ఇప్పుడు మన దేవుడిని అడిగి పొందుకునే ప్రార్థన మాటిది. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. మీకు కొన్ని ఊరికి మాట్లాడతాం. అదేంటంటే, ఈ మందిరానికి గోళ్ళ కట్టాల్సి వచ్చింది. షెడ్ వేసేసాం, గోళ్ళ కట్టాల్సి వచ్చింది. గోళ్ళ కట్టడానికి చిత్తపాటు చేస్తున్నాం మొత్తం అంతా. ఈలో మేస్త్రి గారు వచ్చి చూసారంతా. చూసి మీరు చిన్న పొరపాటు చేశారండి అన్నాడు. ఏమన్నా? నిజంగా కనుక ఫిల్లర్స్ వేయించుంటే కనుక మీరు స్తంభం లోపల కనపడేది కాదండి. ఫిల్లర్స్ వేయితే కనుక స్తంభము బయటికి కనపడేది కాదండి అన్నారు. ఏమండి ఏమన్నా వద్దా అన్నాను. ఏం లేదండి, బయట తెత్తండి అలాగ బాగున్నా. స్తంభం లోపల ఉండిపోద్ది, సిమెంట్ చేసేస్తాం. కానీ ఆ బారంతా ఏదో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అలా బయట కనపడుతుందండి అన్న. ఎంత తప్పు చేసేవేంట్రా, ఎంత పని చేసి అనుకుని ఆయన వెళ్ళిపోతే బెల్ల వర్షం కూర్చేస్తుంది. నేను వెళ్తాక లేకుండా ఇక్కడ కూర్చుని నేను అలా కూర్చుని ఆలోచించాను, ప్రభా నాకంటే ఏం తెలియదు కానీ నీకు అన్నీ తెలుసు కదా ప్రభా. ఎనభై స్తంభాలు వేయించావు లోపల. మన ఈ ఫిల్లర్ కంటే లావు ఉంటుంది, దున్నపోతులో ఉంటుంది ఎంత లావు. అలాంటి స్తంభం ఉంటుంది లోపల, కళయిస్తాం. మీరు ఇంకో 100 సంవత్సరాలు అయినా సరే ఏం కాదు, లోపల ఉన్న స్తంభం తుప్పట్టుకుండా అలాగే సేఫ్గా ఉంటుంది. అంత బాగుంటుంది, అంత మంచి స్తంభం. అప్పుడు నేను అలాగే అడుగుతున్నాను అనమాట దేవుడిని. స్థిమితం ఉండదు కదా మనకి, ఏదైనా పట్టుకున్నామంటే అలా చేసావు. స్తంభాలు వేసి ఉంటే ఎంత బాగుండు, స్తంభాలు వేసి ఉంటే ఎంత బాగుండు, స్తంభాలు వేసి ఉంటే ఎంత బాగుండు, స్తంభాలు వేసి ఉంటే ఎంత బాగుండు. ఈ ఐరన్ వేయకుండా సిమెంట్ స్తంభాలు వేసి ఉంటే ఎంత బాగుండు. నాకు చెప్పలేదు. ఎందుకు వేయించావు అని తినేస్తున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు, నాయనా ఫిల్లర్ ఎత్తే ఎన్నాళ్ళు పడుతుంది. ఈ పోస్టులన్నీ కలిపి, ఈ 14 పోస్టులన్నీ కలిపి ఒక 2 గంటల్లో నిలబెట్టి బోల్డ్ బిగించారు వాళ్ళు క్రెయిన్తో. 2 గంటల్లో. అదే సిమెంట్ ఫిల్లర్ ఒక్కొక్క ఫిల్లర్ వేయాలంటే ఎన్ని రోజులు పడతాయి? ఒక రోజు పడుతుందిగా. 12 అడుగులు 14 అడుగులు స్తంభం వేయాలి పొడుగు. ఖచ్చితంగా స్తంభానికి ఓ రోజు పడుతుంది.
లేదంటే 4 స్తంభాలకి మేము నలుగురిని పెట్టేసాం మేస్త్రులను, మేము పెద్ద పని వాళ్ళు అని చెప్పేసి మనం అనుకున్నా, ఎంత తక్కువలో వేసుకున్నా ఎన్ని రోజులు పడతాయి? 4-5 రోజులు స్తంభాలు వేయడానికి పడుతుంది. స్తంభం వేయగానే ఇంత బరువు అట్రాస్ దాని మీద పెట్టడం కుదురుతుందా? కుదరదు. అప్పుడు ఏమవుద్ది? ఓ 10 రోజులు బిగాలి. స్తంభాలు వేసేసి 10 రోజులు బిగుతూ ఉంటే కూర్చుని ఉంటారు అక్కడ. అలా ఎప్పుడు వచ్చారు గొడవకి అన్నాడు. ఎప్పుడే శనివారం రాత్రి స్తంభాలు నిలబెట్టేసాం, ఆదివారం మధ్యాహ్నం మొత్తం అన్నింటి మీద డ్రెస్సులు ఎక్కిస్తారు. సోమవారం మొదలుపెట్టి బుధవారానికి క్లోజ్ పని అయిపోయింది. సెట్ వేసేసారు, చేతులు కడేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మా మీదకి వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే శుక్రవారం వచ్చారు గొడవకి. అప్పటికేమైపోయింది? సెట్ అయిపోయింది. అదే బలమైన పునాది, నాకు స్తంభమే కావాలి, ఇదే కావాలి, అదే కావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ చర్చ ఉండేది కాదు, అవేది కాదు పని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడట, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. ఆ ఇనప స్తంభం వేయగానే మీరు ట్రస్ పెట్టారు, సిమెంట్ స్తంభం వేయగానే ట్రస్ పెడితే ఉంటుందా? కాబట్టి నోరు మూసుకొని నువ్వు పని చేసుకో. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. ఆలోచన చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి కొన్ని వారాలు ప్రార్థన చేయంటే ఊరికే వచ్చి ప్రార్థన చేస్తే ఆ రోజు కరెంట్ వాళ్ళు వచ్చారు, తెలుసు ఆయన వచ్చాడు, అదంతా మీకు తెలుసు. దేవుడు ఆలోచన చెప్పాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో నీకేం చెప్తాడు తెలుసు దేవుడు? చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఆలోచన చెప్తాడు. నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు నీకు ఆలోచన పెంపారు చేస్తాడు. నూతులో కప్పల్లా బతకం, మనం వివేచన కలిగిన వాళ్ళ బతుకుతాం. అందుకే చాలా తెలివి ఎవరికి ఉంటుందంటే ప్రార్థించే వాళ్ళకు ఉంటుంది. చాలా జ్ఞానం ఎవరికి ఉంటుందంటే దేవుని వాక్యం చదివే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చాలా బ్యాలెన్స్గా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపించుకోగలిగే శక్తి ప్రభు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. దీనస్థితి అందునా సంపన్న స్థితి అందునా పడినను కుంగినను నీ కృప కలిగి ఉందు. దీనస్థితి కావచ్చు, సంపన్న స్థితి కావచ్చు, ఏ స్థితిలో అయినా సంతృప్తిగా ఉంటాను. నువ్వు నాకు ఆ కృప ఇస్తావు, నాకు ఆలోచన కలుగు చేస్తావు ప్రభా. దేవుడు నీకు ఆలోచన కలుగు చేయను కాక.